గోపాలపట్నం చూసేసేసి టైం అలా ఉంటే గోలవాళ్ళు ఉండాలి ప్రచారం కామ్ కంటుంది ఇందిరానగర్లో ఈరోజు తెల్లారి 7 గంటల నుంచి చాలా ఉత్సాహంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. జరిగిన అభివృద్ధి సంక్షేమానికి స్వాగతం పలుకుతున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు ఉండేటువంటి ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా విసిగి వేసారిపోయి మరలా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఏ ఉద్దేశంతో కలిసి పోటీ చేస్తున్నారో వాటిని స్వాగతిస్తూ మరి రానున్న రోజుల్లో ఒక అప్పు లేని రాష్ట్రంగా, భారం లేని రాష్ట్రంగా, పేదవాడి బతుకులు డెఫినెట్గా అందరికీ కూడా ఉపయోగకారిగా ఈరోజు ఉండేటట్టుగా, ముఖ్యంగా వాళ్ళ సంపన్నులు చేసే విధంగా పేదవాడిలా ఉంచేటువంటి కార్యక్రమాలు ఇచ్చారు. ఇప్పుడు వరకు చూస్తున్నారు 300 యూనిట్లు పైన కరెంటు కనుక కాలితే వాళ్ళు పథకాలు కట్టంటున్నారు. అంటే వాటి సౌకర్యాలు ఏమి ఉండక పేదవాళ్ళకి సౌకర్యాలు పెరగక్కర్లేదు, ఇంట్లో ఏ సౌకర్యాలు పెంచుకున్నా వారికి పథకాలు వద్ద అనేటువంటి ఆలోచన తప్పుగా వర్ణిస్తుంది. ఏదైతే గతంలో వాళ్ళని సంపన్నం చేయాలనే ప్రయత్నం ఈరోజు తప్పుగా చేయాలి. ఏదైతే ఈరోజు ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని సంక్షేమం అన్నీ కూడా రద్దు చేశారు. గతంలో చంద్రన బీమా అన్న క్యాంటీన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాంటివన్నీ రద్దు చేసి 10 రూపాయలకి 100 రూపాయలు దోచుకునేటువంటి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అందుకని ఆ కష్టాలు తీర్చడానికి ఈరోజు ప్రయాణ ఖర్చులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు లేకుండా మహిళలకు కానీ, ముఖ్యంగా ఈరోజు గ్యాస్ కష్టాలు లేకుండా ఉండడానికి 3 సిలిండర్ల గ్యాస్ కానీ, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కానీ, పెన్షన్ 4,000కి పెంపు కానీ, ఈ రకమైన ఆడబిడ్డ నిధి కింద 18,000 ప్రతి శ్రీమూర్తికి 18 ఏళ్ళు నిండిన వారికి, అలాగే నిరుద్యోగ భృతిలో 3,000 రూపాయలు యువతకి ఇవ్వడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాలతో మరి ఈరోజు వెళ్తున్నాం. ముఖ్యంగా దేవస్థానం సమస్య ఇక్కడ ఉంది. దేవస్థానం సమస్య పూర్తిగా 229 జీవో ఇచ్చి పరిష్కారం చేస్తామని చెప్పి ద్వారా జై గణబాబు. టీడీపీలో ప్రచారంలో భాగంగా కతకంశెట్టి గణబాబు గారు ఈరోజు ఇందిరానగర్లో ప్రచారం చేస్తూ ఉంటే ప్రచారం అనంతరం పోలీసు వారు ఆ యొక్క ప్రాంతాన్ని చేరుకొని బెలూన్లు ధ్వంసం చేస్తున్నారు. ఈ దృశ్యాలు మీరు చూడండి.